కిందకి వెళదాం. ప్రభు సహాయం చేయును గాక. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంత సంబరమే. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంత సంబరమే. ఆరాధింపరండి, ఆనందింపరండి, అందరూ కలిసి ఆరాధింపరండి, ఆనందింపరండి. రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. మరొకసారి జ్యోతిర్మయిని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే, జగమంతా సంబరమే. పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను, పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను. వ్యాధి బాధలు తొలగింప వైద్యునిగా వచ్చేను. పాప చీకటి తొలగింప వెలుగుగా వచ్చేను. వ్యాధి బాధలు తొలగింప వైద్యునిగా వచ్చేను. అద్భుతకరుడు యేసు ఆది దేవుడు, యేసు ఆశ్చర్యకరుడు అద్వితీయుడు. అద్భుతకరుడు యేసు ఆది దేవుడు, ఆమేన్. ఆశ్చర్యకరుడు అద్వితీయుడు రాజా, ఆమేన్. స్వరమెత్తండి, ప్రభు దర్శించును గాక. అందరికి వచ్చిన పట్ట. రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. దేవుని సంగమ, ఈ 51వ ఆదివారం దినాన మనం కూడుకున్నాం. ఎన్నో దినం అండి? 51. ఇక వచ్చే ఆదివారానికి ఈ సంవత్సరము పూర్తయిపోతుంది. ఆ మధ్యలో మనకు గురువారము డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ ఉంది. ప్రపంచం యావత్తు పండగ జరుపుకుంటున్నారు కనుక ఆ గురువారం 25 గురువారమేనా బుధవారమా? గురువారం. దేవుని బిడ్డలారా, 10:30కు రావాలందరూ కూడా. 10:30కు ప్రారంభించబడుతుంది. దేవుని బిడ్డలారా, 1కి ముగించబడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ రోజు భోజనాలు ఏముండవు, పండగ గనక అందరి ఇంట్లో మరి సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు కనుక ప్రభుకు మహిమ కలుగునుగాక. మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ ఖండము, దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. 18వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, నిదానంగా మనం చదువుకుందాం, తొందర ఏమొద్దు. దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయము 16 నుండి 19 వరకు మనం చదువుకుందాం. చదవగలిగినారు ఒక్కొక్కరు ఒక వచనాన్ని చదివి వినిపించండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను
నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లెన్నో, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. దేవుని సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్లరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ లేఖన భాగాన్ని జీవ ఆహారముగా మనకందరి కూడా పంచి పెట్టి బలపరిచి మేలుతో నింపునుగాక. దేవుని సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్లరా, చదువుబడిన ఈ లేఖన భాగానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. అందరూ నాతో పాటు కలిసి చెప్పండి, దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. ఓకే, అది అంశం, చదువుబడిన వాక్యానికి అంశం అది. మనందరి ధ్యాన నిమిత్తమై ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయము 16 వాక్యము నుండి 19 వాక్యం వరకు మనము చదువుకున్నాం. ఈ చదువుబడిన వాక్యములో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా, ఎక్కువగా సాగదీయకుండగా క్లుప్తంగా మరి పరిశుద్ధాత్ముడు నాలో ఉంటూ మీ అందరితో మాట్లాడతాడు. మీరందరూ కూడా శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడాలి, మీరు విశ్వసించాలని ప్రభు పేరట మరొకసారి మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 1446వ సంవత్సరంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ప్రయాణము చేసినారు. క్రీస్తు పూర్వము 1446వ సంవత్సరములో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలు ప్రయాణము చేశారు. ఐగుప్తు దేశము నుండి వారు చేసిన ప్రయాణము ఎక్కడికంటే, దేవుడు అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ఆ దర్శనమిచ్చి స్వరమిచ్చి నీ సంతానానికి, నీ పిల్లలకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఆ దేశానికి నడిపించటానికి ఆ క్రీస్తు పూర్వము 1446వ సంవత్సరంలో ఐగుప్తు దేశము నుండి వాళ్ళు బయలుదేరిన వీరు, దేవుని బిడ్డలరా, క్రీస్తు పూర్వము 1445వ సంవత్సరము వచ్చేలోపు దేవుని బిడ్డలరా వారి ప్రయాణము, దేవుని బిడ్డలరా, సీనాయి కొండ కాడికి వచ్చారు, లేదా ఓరేబు కొండ కాడికి వచ్చారు. దాదాపుగా వీరు ఆగడము, ప్రయాణం కొనసాగడం, ఇట్లా ఈ ప్రయాణ పద్ధతి కొనసాగుతున్న వేళలో దాదాపుగా సుమారు 40 మార్లు వీళ్ళు దిగారు, ఆగారు, ప్రయాణము చేశారు. విధంగా ప్రయాణం చేస్తున్న సమయాల్లో, సందర్భాల్లో దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 1445వ సంవత్సరములో దేవుడైన యెహోవా, ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకో మీరు, క్రీస్తు పూర్వం 1445
45వ సంవత్సరం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు పూర్వం 1445వ సంవత్సరములో దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, మహాదేవుడైన ఆ పరిశుద్ధుడు అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి ఏం చెప్పాడంటే, మోషే నీవు సినాయి కొండ ఎక్కు, ఆ కొండ ఎక్కిన తర్వాత ఇక పైకి శిఖరానికి నువ్వు ఎక్కాలి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా మోషే విధేయుడయ్యి విరోధు కాలేదు. విధేయుడయ్యి దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడి సీనాయి యొక్క శిఖరాన్ని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా మోషే ఎక్కాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకముల నుండి సీనాయి కొండ శిఖరం మీదకి దేవుడు ఏం చేశాడంటే దిగొచ్చాడు. దిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అగ్ని దేవుని బిడ్డలారా ఆ సీనాయి పర్వతం మీద నుండి దేవుని బిడ్డలారా ఆకాశము మట్టుకు, ఆకాశం కొనల వరకు దేవుని బిడ్డలారా అగ్ని మండుతుంది. ఆ అగ్ని మధ్యలో దేవుడు ఉండి మాట్లాడుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొడతారా? ఆ అగ్ని మధ్యలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇట్లా పురుషులు, ఇట్లా యవనస్తులు, ఇట్లా స్త్రీలు, ఇట్లా యవనస్తురాళ్ళు, వృద్ధులు ఏం చేస్తున్నారంటే తమ కళ్ళతో అగ్నిని చూస్తున్నారు. వారు భయపడిపోతున్నారు. ఈ అగ్నికి మనం చచ్చిపోతాం, ఈ అగ్నికి మనం బ్రతకలేము, ఈ అగ్నికి మనం నాశనం అయిపోతాం, మేము అగ్నిని కూడా చూడలేమని మోషేతో చెప్తారు. దేవుని బిడ్డలారా, ఇక మోషే ఆ యొక్క సీనాయి కొండ శిఖరం మీద ఎక్కిన తర్వాత దేవుడు ఆ అగ్ని మధ్యలో నుండి దేవుడు ఏం చేశాడంటే స్వరమిచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ముత్తతి దేవుని బిడ్డలారా, ఇక్కడ వినండి, ఎక్కడ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు? అగ్ని మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పారు, ఇంకొకసారి చెప్పిండే బాగుండు, ఇంకొకసారి చెప్తే సరిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా ఆ అగ్ని మధ్యలో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన మాటలు ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, అనేకమైన మాటలు ప్రభు మాట్లాడుతూ ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా ఆ అగ్ని నుండి మాట్లాడి దేవుడు మోషేకి ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మాత్రమే కాక దేవుని బిడ్డలారా ఆ అగ్ని నుండి దేవుడు మాట్లాడుతూ ఏం చేశాడో తెలుసా? ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ విషయాన్ని కూడా దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము ఏ విధంగా ఉండాలో దాని గురించి చూపించి దాని గురించి దేవుడు మాట్లాడాడు. దాని గురించే కాక దేవుని సంగమా, ఇక దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? మందస్సం గురించి మాట్లాడాడు. మందస్సం గురించే కాదు, ధూప పీఠిక గురించి కూడా మాట్లాడాడు. ధూప పీఠిక గురించే కాదు దేవుని బిడ్డలారా, ఆ దీప వృక్షము గురించి కూడా మాట్లాడాడు. బలిపీఠము గురించి మాట్లాడాడు. గంగాలం గురించి మాట్లాడాడు. ఆ బలుల గురించి మాట్లాడాడు. ఈ విధంగా దేవుడు అనేక విషయాలు, కట్టడులు, ఆయన శాసనాలు, ప్రజలకు ఏ విధంగా నడుచుకుంటే బాగుపడతారో అవన్నీ దేవుడు మోషేకు ఇస్తున్నప్పుడు
దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ మాట కూడా అగ్నిలో నుండే దేవుడు మాట్లాడి వాగ్దానము చేశాడు. గట్టిగా చూశారా? దేవుడు అగ్నిలో నుండి మాట్లాడి, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుని బిడ్డలారా పుట్టుక గురించి, దేవుని బిడ్డలారా, ఆ అగ్ని నుండి దేవుడు మాట్లాడి యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి ప్రభు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు, దేవుని బిడ్డలారా, దాన్ని ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఒక్కసారి చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ 18వ అధ్యాయములో మనము 16వ వచనాన్ని చదువుకున్నాం కదా. ఈ 16వ వచనము, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రవక్తగా చూపించే మహత్తర సత్యము ఇమిడి ఉంది. ఈ సత్యమును, ఈ యొక్క వాస్తవాన్ని, ఈ యొక్క యథార్థతను, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే తన సేవకుల ద్వారా కూడా ప్రపంచం యావత్తుకు ఆయన ఏం చేశాడంటే తెలియచేశాడు. ఈ 16వ వచనము ఎవరి గురించి చెప్పబడుతుందంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇక ప్రపంచములో ఎవరి గురించి కూడా ఆ వాక్యము మాట్లాడడము లేదు. ఏమని మాట్లాడుతుంది అక్కడంటే, దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. చూశారండి దేవుని బిడ్డలారా, నా వంటి ఒక ప్రవక్తను ఇశ్రాయేలు జనాంగమా మీ కొరకు ఆయన జన్మింపజేస్తాడు. ఈ ప్రపంచం యావత్తు ప్రజలందరి కొరకు లోక రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైపోతున్నారంటే జన్మించబోతున్నాడు అని అగ్నిలో నుండి దేవుడు ఏం చేశాడంటే దైవజనుడైన మోషేతో మాట్లాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉన్నాడని మన చెవులు బాగా ఎరుగును. అవునా? మనము కన్నులతో చూడకపోయినా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడంటే తోమతోని, దేవుని సంఘమా, నీవు నన్ను చూచి ఏం చేశావు? నమ్మావు. చూడక నమ్మిన వారు ధన్యులు. నీకంటే భాగ్యవంతులు, నీకంటే వారి జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటారని ఏం చేశాడంటే యేసు ప్రభుల వారు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ 16వ వచనము, నా వంటి ప్రవక్త మీ కొరకు ఏమైతాడు? జన్మిస్తాడు. ఎవరి కొరకు జన్మిస్తాడు? నీ కొరకు, లేదా మీ కొరకు, లేదా మన అందరి కొరకు ఏమైతాడంట? జన్మిస్తాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడంటే ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? సర్వాధికారైన దేవుడై ఉండి, అమ్మా అయిలారా, నిరంతరము ఎల్లప్పుడూ యుగాలు తరతరాలు, దేవుని బిడ్డలారా, స్తోత్రానికి అర్హుడు అయిన దేవుడని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. ఆ మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు, దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 9:5 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వాక్యం.
చూడండి అమ్మా, పితరులు వీరి వారు, పితరులు వీరి వారు. పితరులు అంటే అబ్రహాము కావచ్చు, చెప్పండి, ఇసాకు, యేసేపు, ఇట్లా ఈ 12 గోత్రాలందరూ కూడా వారే. అవునా? పితరులు వీరి వారు. చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభుకు గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయనకు చప్పట్లు కొట్టాలి? ఎందుకు ఆయనను గౌరవించాలి? ఎందుకు ఆయనను మనం ఘనపరచాలి? ఎందుకు ఆయనను మనం మహింపరచాలంటే, దేవుని బిడ్డలారా, ఆయన మన పోషకుడు, ఆయన మన సంరక్షకుడు. ఆయన ద్వారా మనకు అభివృద్ధి ఉంది. ఆయన ద్వారా మనకు దీర్ఘాయు కలుగుతుంది. ఆయన ద్వారా మనం జీవించే సంవత్సరములు అధికమైతే కనుక యేసు ప్రభును మనం ఏం చేయాలంటే హృదయపూర్వకముగా గౌరవించాలి. హృదయపూర్వకముగా ఆయనకు స్థానం మనం కల్పించాలి మన అవయవాల్లో. గనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, పితరులు వీరి వారు శరీరమును బట్టి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వీరిలో ఏమయ్యాడు? జన్మించాడు. వీరిలో ఆయన పుట్టాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమై ఉన్నాడని వాక్యం చెప్తుందంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, చూశారా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఏమై ఉన్నాడంటే స్తోత్రార్హుడై ఉన్నాడు. చూశారా? తరతరాలు, యుగాలు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్తోత్రానికి అర్హుడై ఉన్నాడు. అట్టి దేవుడు ఇప్పుడు భూమి మీదకి ఎట్లా రాబోతున్నాడంటే, ఒక ప్రవక్తగా, ఒక సామాన్యునిగా, ఒక ఎన్నికలేని వ్యక్తిగా, ఒక విలువలేని వ్యక్తిగా, ఒక ఘనత లేని వ్యక్తిగా, ఒక సామాన్యునిగా దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఏం చేస్తున్నాడు? రాబోతున్నాడు అని సీనాయి కొండ మీద, శిఖరం మీద దైవజనుడైన మోషేకు దేవుడైన యెహోవా అగ్ని మధ్యలో నుండి ఏం చేశాడంటే వాగ్దానము చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా? మీ కొరకు నీ సహోదరులు నీ కొరకు పుట్టించును అని ఉందా? దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు అంటాం. అవునా? ఈ 12 గోత్రాలలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రములో జన్మించాడు. ఏ గోత్రములో జన్మించాడు? యూదా గోత్రములో జన్మించాడు. అవునా? యూదా గోత్రములో జన్మించాడు. యూదా గోత్రపు ఎవరిదంటే దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధన ప్రకారము దేవుని బిడ్డలారా, లేవీలు దేవుని సేవ చేసేవాళ్ళు. లేవీలు దేవుని సేవ చేసేవాళ్ళు. అది దేవుని బిడ్డలారా, ఇక మార్పు అనేది ఉండదు లేవీలకు. దేవుని బిడ్డలారా, ఇక ఇంకొక గోత్రం వాళ్ళు వచ్చి సేవ చేయటానికి అర్హులు కాదు. అది లేవీలు మాత్రం చేయాలి. తండ్రి చేసిన తర్వాత కొడుకు చేయాలి, కొడుకు చేసిన తర్వాత మనమడు చేయాలి, మనమడు చేసిన తర్వాత మునుమడు. ఈ విధంగా వారు అదే సేవను ఏం చేయాలంటే చేసుకుంటా వెళ్ళిపోవాలి. అది దేవుడు నియమించిన శాసనం, కట్టడది. దేవుని బిడ్డలారా, అయితే ఆ లేవి గోత్రములో యేసు ప్రభుల వారు రాకుండా దేవుని బిడ్డలారా, దావీదు గోత్రములో, యూదా గోత్రములో దావీదు కుమారునిగా ఏమయ్యాడంటే యూదా గోత్రములో ప్రభుల వారు జన్మించుటకు దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యూదా గోత్రములో దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే జన్మించాడు. ఈ జన్మించిన యేసు ప్రభుల వారి గురించి దేవుని బిడ్డలారా, ఇక్కడ
మోషేకు చెప్పిన మాటనే అపోస్తులలో పేతురు గారు ఉన్నారు. ఈ పేతురు గారు కూడా ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేము నగరములో ఆ శృంగారమైన ద్వారం దగ్గర, ఆ దేవాలయము దేవుని మందిరం దగ్గర, దేవుని బిడ్డలారా, పేతురు అపోస్తులుడు కూడా ఏం చేస్తాడంటే, ఇక్కడి మాటని ఏం చేస్తాడంటే ఎత్తి ఇజ్రాయేల్ ప్రజలకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, దేవుని బిడ్డలారా, అన్ని గోత్రాల వారికి ఏం చేస్తున్నాడంటే తెలియజెప్పుతున్నాడు. యేసు ప్రభు యొక్క జన్మం గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి అపోస్తలుడైన పేతురు గారు కూడా ఏం చేశాడంటే తెలియజేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 22-23లో ఉంటుంది. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. చాలు, నేను అక్కడి వరకు చాలు. ఈ మాట ఇప్పుడు ఎవరు ఎత్తి ఇక్కడ చెబుతున్నారు? అపోస్తలుడైన పేతురు. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పేతురు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జన్మం గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, దేవుని బిడ్డలారా, దేవుడు సీనాయి కొండ మీద అగ్ని నుండి మాట్లాడిన మాటను, ఈ మాటను తీసుకొని ఆ యొక్క యెరూషలేము నగరములో దేవుని మందిరము, ఆ శృంగారం మందిరము, ఆలయం ద్వారం ఎదుట కూడా ఈ మాటను ఏం చేశాడంటే చెప్పాడు. ఈయన మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, దేవుని సేవలో పరిచారకుడిగా ఉంటున్నవాడు, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందినవాడు, జ్ఞానముతో నిండినవాడు, దేవుని ఆత్మ బలముతో నిండిన స్తెఫను కూడా ఇదే మాటను ఎత్తిపెట్టి చెప్పగలుగుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకులకు చెప్తున్నాడు. ఛాలెంజ్ చెప్తున్నాడు. ప్రధాన యాజకులకు, పెద్దలకు చెప్తున్నాడు, ప్రజలకు చెప్తున్నాడు, అధికారులకు చెప్తున్నాడు. ఏమని తెలుసా? స్తెఫన్, దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైన దేవుని మందిరములో, దేవుని సంఘములో పరిచర్య చేసేవాడు. అట్టివాడు దేవుని కృప కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. అట్టివాడు దేవుని ఆత్మను కలిగిన వాడుగా ఉంటున్నాడు. అట్టివాడు దైవ జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అట్టివాడు దేవుని బలం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు భౌతికమైన బలము అవసరమే, కానీ అది దేవుని బిడ్డలారా ఈ లోకములో మనకు చాలా అవసరమే. అయితే దేవుని బిడ్డలారా దైవికమైన బలం కూడా అవసరము. ఎందుకో తెలుసా? దైవికమైన బలము దేవుని బిడ్డలారా రోగులను స్వస్థతపరచటానికి, భయముల నుండి విడిపించటానికి, దేవుని బిడ్డలారా అంధకార రాజ్యాన్ని కూలగొట్టడానికి దైవికమైన బలం కూడా మనకు అవసరం. అది మనకు అవసరం, దైవికమైన బలం కూడా. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయములో 37వ వాక్యములో ఆ మాట ఉంది. 37వ వాక్యములో ఆ మాట ఉంది. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించును. చూశారా? అమలరా, ఐలరా, బయట ఉన్న దేవుని బిడ్డలరా, దేవుడైన యెహోవా చేసిన వాగ్దానం నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదు? చెప్పండి. నెరవేర్చబడింది. 2020 సంవత్సరాల క్రితమే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన ఎట్టొచ్చాడో తెలుసా? సర్వాధికారిని దేవుడై ఉండి ఎట్టొచ్చాడో తెలుసా? దేవుని బిడ్డలారా శరీరాన్ని దీన రూపన ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఇంతవరకు మనం పాట పాడుకున్నాం, రారే చూతుము రాజసూతుడైన దాంట్లో మొదటి చరణంలో ఏముంది? దీన రూపన ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీదకి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా ఆయనను చూసి ఎవడు బతకలేడు. ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? మహాదేవుడు అని రాయబడింది. ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? అదృశ్య దేవుని స్వరూపి అని రాయబడింది. ఏంటంట? అదృశ్య. దృశ్యం అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడింది. దేవునిగా ప్రత్యక్షం కాకుండా మరుగై ఉన్నాడు యేసుప్రభు. అది దేవునిగా ప్రత్యక్షం కాలేదు. ఆయన దేవునిగా ప్రత్యక్షం కాకుండా
దేవుని బిళ్ళరా, అదృశ్య దేవుని సోరిపై ఉండి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. అన్నిటికీ ప్రముఖ్యుడు, అన్నిటికీ ముద్దున్నవాడు ఆయనే. ఆయన దగ్గర సర్వం కలిగిందని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకెందుకు అంత ప్రేమ ఆయన అంటే దేవుని బిడ్డలరా, ఎందుకు ఆయన అంత ప్రేమ అంటే దేవుని బిడ్డలరా, ఆయనకు ఇక ఎవరు కూడా సాటి రారు ప్రపంచంలో. క్రీస్తును సంపాదించుకోగలిగితివా? క్రీస్తును కలిగి ఉంటువా? నీ కుటుంబము, నీ బ్రతుకు, నీ పిల్లలు ధన్యకరంగా ఉంటారు. నీరు కట్టిన తోట వలె ఉంటారు. ప్రాకారం ఉన్న పట్టణము వలె నీ కుటుంబం, నీ పిల్లలు ఉండగలుగుతారు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రికలో ఒక్క మాట చూద్దాం. మరలా ఈ వాక్యంలోకి మనం వద్దాం. ఎందుకంటే మీకు యేసు ప్రభు గురించి తెలియాలి కదా. యేసు ప్రభు గురించి మీకు తెలియాలి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 1:15 చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సంగమా, ఈ సంఘానికి శిరస్సైన వాడు, సంఘానికి పాలకుడైన వాడు, సంఘానికి తోడైన వాడు ఎలాంటి వాడని వాక్యం చెప్తుందో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే దేవుని బిళ్ళరా, మొదటిగా నేను చెప్పాను, ఆయన దేవునిగా ప్రత్యక్షము అంటే దేవుడా కాదా? దేవుడు ముమ్మాటికి దేవుడు. మరి ఎంత లక్ష్య పెడుతున్నావు యేసు ప్రభును ఎంత లక్ష్య పెడుతున్నావు? యేసు ప్రభుకు ఎంత మనసులో స్థానం ఇచ్చాం? యేసు ప్రభును ఎంతగా మనము గౌరవిస్తున్నాం? యేసు ప్రభును సేవించే వాళ్ళు భూమి మీద ఎవ్వరు చెడిపోరు. సహించితివా ఏలుతావు అని రాయబడింది. ఈ భక్తిలో, ఈ యొక్క విశ్వాస యాత్రలో ఏమైనా వచ్చినా నిలబడగలిగితే ఒక్క ఆశీర్వాదం మీ ఎదుట పెడతాను, మీరు చూడండి. ఓకే, అట్నే ఉండండి. ఒక్క వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఒక్క మాటని మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా వినండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. చాలు. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అంతేనమ్మా? ఎన్ని విషయాలు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. ఎన్ని విషయాలు? 3 విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
ఆ 3 విషయాలలో దేవుని బిడ్డలారా, ఆ మొదటిగా చెప్తున్నాడే, ఈ మాట నమ్మదగినది, ఈ మాట యథార్థమైనది, ఈ మాట వాస్తవమైనదని చెప్తున్నాడు. అవునా? ఏమిటంట ఆ మాటలంటే దేవుని బిడ్డలారా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా ఏమవుతాం? ఆయనతో కూడా ఏమవుతాం? బ్రతుకుతాం. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. నిన్న సాక్షి పేపర్కి ఏమొచ్చిందంటే దేవుని పిల్లరా, ఒక మోటార్ సైకిల్ మీద భార్య, భర్త, కూతురు 3 మోటార్ సైకిల్ మీద వెళుతున్నారు. వారికి కొడుకున్నాడు, చిన్నవాడు. దేవుని పిల్లరా, కొడుకు ఆ బండి మీద లేడు గనక సరిపోయింది. 3 ఏమైందంటే యాక్సిడెంట్లో వారేమయ్యారు? చచ్చిపోయారు. భర్తతో పాటు భార్య చచ్చిపోయింది, భార్యతో పాటు కూతురు కూడా 3 చచ్చిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? 3 చచ్చిపోయారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఆ విధంగా 3 చచ్చిపోయారు. ఉన్నవాడు అనాథ అయిపోయాడు, తాను లేవడు, భార్యను పిల్లలను కూడా లేపుకుంటాడా? కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఏమిటంట? మనం ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. ఈ మాట నమ్మదగినది. ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలంటే నిలబడాలి. ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలంటే త్యాగం చేయాలి. ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలంటే సమర్పణ చేసుకోవాలి నీ జీవితాన్ని. ప్రభువు బ్రతికి ఉన్నాడు. నేను ఎక్కువ విశ్వసించే మాట ఏంటంటే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు యేసు ప్రభుల వారు. ఎలాంటి వాడంట? గట్టి కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు యేసు ప్రభుల వారు. నేనంట ప్రార్థనలో గోజాడుతుంటా, ప్రభువా మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రభువా ఆ రోజు మూగవారికి మాటలు ఇచ్చినావు. ప్రభువా ఆ రోజు కుంటివారిని మీరు నడిపించినావు. ఆ రోజు మృతులను లేపినావు. ఆ రోజు దయ్యాల నుండి విడిపించినావు. ఆ రోజు పక్ష వాయులను స్వస్థపరిచినావు. ఆ రోజు పాపులను రక్షించినావు. ఆ రోజు వ్యాధులతో రోగాలతో పీడించబడుతున్న వారిని స్వస్థపరిచినావు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. మాకిచ్చిన సేవలో, మాకిచ్చిన పరిచర్లో ఇలాంటి అద్భుతాలు నువ్వు జరిగించవా అని ప్రభు దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నావు. ఆయనతో చనిపోతే ఆయనతో మనం ఏమైతామంట? బతుకుతాము. సహించిన వారమైతే ఏలుబడి చేస్తావు. సహోదరి, సహోదరుడా, సహించు. పొరపాటున నేను నోరు జారినా మీరు సహించాలి. వెళ్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. పాస్టర్ అయ్యా నోరు జారాడు, నేను మందిరానికి జాలించుకుంటే కుదరదు, ఆశీర్వాదం కోల్పోతావు. పాస్టర్ నన్ను అనింది, నేను మందిరాన్ని జాలించుకుంటా అంటే కుదరదు, ఆశీర్వాదం కోల్పోతావు. దేవుని బిడ్డలారా, మిమ్మలను గద్దించటానికి, మిమ్మల్ని బుద్ధి చెప్పటానికి, మిమ్మల్ని సరి చేయటానికి దేవుడు ఇచ్చిన కృప ఇది. ఆయన ఇచ్చిన పిలుపు ఇది. దేవుని బిడ్డలారా, ఆ మాట చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా, యేసు ప్రభుతో కూడా నువ్వు ఏం చేస్తావు? వెళుతావు. సహోదరి, నీవు వెళ్తావు. నీ జీవితం వేరుంటుంది, నీ యొక్క భవిష్యత్తు వేరుంటుంది. సహించాలన్నిటినీ. ఎందుకు ఇంత దూరం మనం వచ్చేసామంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడనే విషయాన్ని చెప్పుకొని వచ్చాను నేను మీకు. ఏమై ఉన్నాడైనా? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన దేవునిగా ప్రత్యక్షము కాలేదు. ఆయన ఏమయ్యాడు? దేవునిగా ప్రత్యక్షం కాకుండా శరీరధారిగా ఆయన వచ్చాడు. అంతేనా? శరీరధారిగా వచ్చేసాడు. అంతే కాదన్న? కరెక్ట్ వస్తుందా?
ఓకే రైట్, అంతేనా? శరీరధారిగా ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. వచ్చిన యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పేతురు ఎత్తిపెట్టి చెప్పాడు. సంఘ పరిచారకుడైన ఎవరు? స్టెఫెను ఎత్తిపెట్టి చెప్పాడు. ఈ వాగ్దానం ఏమైంది? నెరవేరింది. ఓకేనా? ఇప్పుడు ఆయన మాట మనం ఏం చేయాలంట? వినాలి. ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలనింది? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ఒకరు ద్వితీయోపదేశ కాండము, ఒకరేమో దేవుని బిడ్డలారా పేతురు చెప్పిన, అపోస్తలుడైన పేతురు చెప్పిన అపోస్తలుల కార్యములో ఒకరు నిలవాలి. ఈ ద్వితీయోపదేశ కాండములో ఆ మాట ఉంది కదా, ఏముందంటే దేవుని బిడ్డలారా, ఆయన మాట నీవు వినవలెను. అమలారా ఐలారా, ఏమునుంది చెప్పండి? ఆయన మాట నీవు వినవలెను. ఎవరి మాట వినాలంట? చెప్పండి గట్టి గట్టి. ఎవరి మాట వినాలంట? యేసుక్రీస్తు ప్రభుల వారి మాట ఏం చేయాలా? వినాలి. ఈ లోకములో తండ్రిగా నువ్వు ఉన్నావు, నీ మాట నీ పిల్లలు వినకపోతే, తల్లిగా నువ్వు ఉన్నావు, నీ పిల్లలు నీ మాట వినకపోతే ఏమనుకుంటారు? మీ మనసు నొచ్చుతుందా? నొయ్యదా? మీ హృదయం గాయపడుతుందా? గాయపడదా? తప్పక మనసు నొచ్చుతుంది. ఆ తర్వాత హృదయము దుఃఖ పడుతుంది. నా కొడుకు నా మాట వినకపాయ, నా కూతురు నా మాట వినకపాయ. చూశారా? ఎందుకు నీ మనసు నొచ్చుకుంటుంది? ఎందుకు నీ మనసు బాధపడుతుంది? ఎందుకు దుఃఖపడతావంటే దేవుని బిడ్డలారా, వారు వినలేదని. అంతేనా? వారు వినలేదని. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు మాట నువ్వు ఏం చేయాలా? వినాలి. యేసు ప్రభు మాటను నువ్వు లక్ష్య పెట్టాలి. యేసు ప్రభు మాటను నువ్వు గౌరవించాలి. యేసు ప్రభు మాటకు నువ్వు విలువ ఇవ్వాలి. యేసు ప్రభు మాటను నువ్వు ఘనపరచాలి. యేసు ప్రభు మాట ప్రకారము నువ్వు కొనసాగితే ధన్యుడవు సుమా, ధన్యురాలవైతే సుమని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన మాట వినకపోతే, దేవుని బిడ్డలారా, ఆయన మాటను గౌరవించకపోతే, ఆయన మాటకు విలువ ఇవ్వకపోతే, ఆయన మాటలను మరి పాటించకపోతే వచ్చే దేవుని బిడ్డలారా నాశనాన్ని, వచ్చే ప్రమాదాన్ని, వచ్చే కీడును, వచ్చే అపాయమును ప్రపంచములో ఏ సహోదరుడు కానీ, ఏ సహోదరి కానీ, ఎంత శక్తి, ఎంత బలమున్నా ఎవరు కూడా తాలుకోలేరని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఉందా జరా? ఇప్పుడు అపోస్తలుల కార్యములు చూడు. ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుందో. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త లేదా ఆ యేసు ప్రభు మాట విననివాడు ప్రజలలో ఉండకుండగా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ నాశనం అంటమ్మా? ఇక చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఏమి కూడా ఉండదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, మనిషి మెత్తబడకూడదు, సంసారం మెత్తబడకూడదు. ఈ మాట అర్థమైందే లేదు ఏమ్మా? మనిషి మెత్తబడకూడదు, సంసారము మెత్తబడకూడదు. మంచి మెత్తబడిందా దేవుని పిల్లరా, జీవితంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు పాశ్రమ ఆరోగ్యం నాకు తెలుసు కనుక ఆమెకు నేను సహాయపడతాను. నా ఆరోగ్యం ఆమెకు తెలుసు కనుక నాకేం కావాలనో ఆమె చేసి పెడుతుంది. మెత్త పన్యం అనుకోండి దేవుని పిల్లరా, మరలా లేపుకోవాలంటే ఏం చేయరాజు? అంతే కదా దేవుని పిల్లరా. మెత్తబడితే లేపుకోవాలంటే చాలా కష్టం. ఇంట్లో మనిషి మెత్తబడకుండా చూసుకోవాలి. భార్య తన భర్త మెత్తబడకుండా చూడాలి. భర్త కూడా తన భార్య మెత్తబడకుండా చూసుకోవాలి. ఆఖరి వరకు నీకు తోడుగా ఉంటుంది కనుక ప్రభుకు మహిమ కలుగునుగాక. భర్త ఎంత పని చేస్తుంటే దేవుని బిడ్డలారా,
భార్య ఏం చేస్తుంటే చూసి, అంత నా భర్త అంత పని చేయకూడదు, మెత్తబడితే మళ్ళీ ఎట్లయినా మెత్తబడితే మళ్ళీ తర్వాత నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఇబ్బంది అయిపోతుందని భార్య ఏం చేస్తుందంటే ఇంకో కొంచెం ఎక్కువ వేసుకొని పని చేస్తుందంట. భార్య ఏం చేస్తుంటమ్మా, ఇంకా కొంచెము చేస్తారా చేయరా? చాలామంది చేస్తారు. ఒకవేళ 10% చేయరేమో కానీ 90% మాత్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ ఏం చేస్తుంది తెలుసా, నన్ను ఎక్కువసేపు ఆడబడుతుందా ముందు లేస్తాయి. అంటే దానికి అర్థం ఏంటి, ఎక్కువసేపు అనుకుంటే మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడేమో, అట్లా అన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట. అందుకే అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల గురించి ఏమని మాకు వాక్యం చెప్తుందంటే, ఆయన మాట వినని వాడు, ఆయన మాట గైకొనని వాడు, ఆయన మాటను పాటించని వాడు ఏమైపోతాడంట, భూమి మీద ప్రజలలో ఉండకుండగా, ఎవరిలో ఉండకుండానంట, కుటుంబముల ముందు ఉండకుండగా, తర్వాత రక్త సంబంధికులలో ఉండకుండగా, బంధువులలో ఉండకుండగా, వీధిలో కనబడకుండగా, పట్టణములో నగరాలలో కనబడకుండగా ఏమైపోతాడంట, సర్వనాశనము అయిపోతాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను స్త్రీలకు, దేవుని బిడ్డలారా, మీ భర్తల పైన మీరు కోపపడవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి అనుసరించకపోతే కోప్పాడండి చాలు. ఏ విషయంలో వారిపైన కోప్పాడొద్దు. దేవుని బిడ్డలారా, దైవికమైన విషయాల్లో వారి వెనుక తీయకూడదు. వాళ్ళు మీకు శిరస్సు. వారు ఎంత దేవుని వెంబడిస్తే ఆ దీవెన మీరు అనుభవిస్తారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంత దేవుణ్ణి కలిగి ఉంటే మీరు అంత ఆశీర్వాదం పొందుతారనేది దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. పురుషుడు వెనక తీశాడా, దేవుని బిడ్డలారా, ఇంట్లో స్త్రీ కూడా ఆశీర్వాదం ఏమైపోతుంది, కోల్పోతుందని వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. ఇప్పుడు యేసు ప్రభు మాట వినాలి. వినకపోతే ఏం జరుగుతుందంట, సర్వనాశనము కలుగుతుంది. గనక యేసు ప్రభు మాటను మనం ఏం చేయాలి, ఈ దినము నుంచి వినాలి. ఆయన స్వరం ఇచ్చి మాట్లాడిన, ఆయన వాక్యం ద్వారా ఆదివారం రోజున మాట్లాడిన, మనం బైబిల్ చదువుకునేటప్పుడు మాట్లాడిన ఆ మాటకు మనం ఏం చేయాలంటే విరోధులము కాకుండా విధేయులమై ఉండాలి. ఆ మాటలకు తిరుగుబాటుదారులం కాకుండా మనం లోబడి బతకాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన మాట వింటే ధన్యురాలవు, ధన్యుడవు. ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతాడని వాక్యం చెప్తుంది. నేను చెప్తున్నాను, కొందరు ఏం చేస్తారంటే, కోపం వచ్చినప్పుడు కోపాన్ని తట్టకలేక, కోపాన్ని దిగమింగలేక, దేవుని బిడ్డలారా, కింద ఉన్న ఈ యొక్క చేతులను తీసుకొని ఆ భూమి మీదకి, మట్టి మీదకి చాపి ఏం చేస్తారంటే, నీ కుటుంబము, నీ సంసారము, నీ పిల్లల్లో సర్వనాశనం కావుదురుగా కానీ శపించుతూ ఉన్నారు. అవునంటారా కాదంటారు? ఉన్నారు. మీరు చూశారా లేదా? ఓకే, నేను కూడా కళ్ళతో చూశాను, నేను కూడా చెవులతో విన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఏతూ లేని శాపము తగలకపోవునుగాక. కారణం ఉంటే శాపం తగులుతుంది. సామెతలో రాయబడింది. ఇప్పుడు నేనున్నాను, మిమ్మలను శపించాను అనుకోండి, తాకదు. మీరు నన్ను శపించినా తాకదు. కారణం ఉంటే ఆ శాపం ఏమవుతుందంట, తాకుతుందంట. కారణం ఉంటే ఆ శాపము తాకుతుంది. అది వాక్యం చెప్తుంది. ఏతూ లేని శాపము తగలక పోనుగాక. చాలామంది శపిస్తుంటారు, నువ్వు బుడనాశనం అవుదునుగాక. ఏ నాశనం అంట? అవునా కాదా? ఏమ్మా, ఈరలే ఎప్పుడు ఈరలేదా? ఈరితే ఈరోజు పర్వకు మహిమగలు. ఏమ్మా, నువ్వు బుడనాశనము అవుదువుగాక, నువ్వు రోడ్డు పాలవుదువుగాక, నువ్వు నాశనం పాలవుదుగాక, నువ్వు నీళ్ళ పాలవుదుగాక అని రకరకాలుగా దేవుని బిడ్డలారా శపించే వాళ్ళు ఉన్నారు. కొందరికి తాకిన శాపాలు అది కారణం ఉంటే తాకుతాయి, కారణం లేకుంటే తాకవు. నేను విన్నాను, నేను చూశాను. ఇది డైలాగ్ కాదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను శపించే వాళ్ళను చెప్పిస్తప్పుడు విన్నాను. ఆ శాపం వాళ్ళకి తగిలింది లేదు, నేను చూశాను కూడా. ఎందుకంటే కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి, మరుగై ఉంటాయి. అట్లా
యేసు ప్రభు మాట విననివాడు దేవుని బిడ్డలారా, తాను ఎంత అందగాడైనా, ఎంత సౌందర్యవతి అయినా, దేవుని బిడ్డలారా, ఎంత విద్యావేత్త అయినా, ఎంత శాస్త్రవేత్త అయినా, దేవుని బిడ్డలారా, ఎవరికి అందనంత ఎత్తులకి ఎదిగినా కూడా ఆయన మాట వినకపోతే ఏమైపోతాడంటే సర్వనాశనము అయిపోవాలి. సర్వనాశనం అయిపోవాలి. ఎక్కడ నాశనం అయిపోతాడో, ఎక్కడ ఏమైపోతాడో మనకు తెలియదు. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మాటను మనం ఏం చేయాలంటే వినాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. వింటే ఏమైతావు? ధన్యకరం బ్రతుకు. వినకపోతే నాశనకరం అని వాక్యం చెప్తుంది. అంతేనా? ఓకే, రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండములో ఈ యొక్క 18వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 18వ వాక్యం ఒక మాట చెప్తుంది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రభువు నోట, ఎవరి నోట? ఆది సంభూతుడైన యేసు ప్రభువు నోట, సర్వాధికారి అయిన యేసు ప్రభువు నోట దేవుడు తన మాటలను ఉంచాడంట. అవునా కాదా? ఉందా నాయన? ఉందన్నా? దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు నోట ఏం పెట్టాడు? ఆయన మాటలను పెట్టాడు. ఆ మాటలను ప్రభు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, ఆ యూదులకు, ఇశ్రాయేలులకు ప్రకటన చేశాడు. అవి చివరికి మనకు కూడా ఆ మాటలు అందించబడినాయి గ్రంథపు రూపములో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ మాటలను మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, దేవాది దేవుని మాటలు, సర్వశక్తుని మాటలు, ఆ మహిమ గల దేవుని మాటలే యేసు ప్రభువుల వారు చెప్పారు. గనక ఆ మాటలను మనం త్రోసివేయకూడదు. ఆ మాటలను అలక్ష్యం చేయకూడదు. ఆ మాటలను దేవుని బిడ్డలారా మన జీవితంలో, మన బ్రతుకు దినాలలో ఎన్నడూ కూడా అలక్ష్యము చేయకుండా అంగీకరించగలిగితివా? జీవితం ఎట్లుంటుందో తెలుసా? మన బ్రతుకు ఆయన మాటలను అంగీకరించగలిగితే ఎట్లుంటుందో తెలుసా? దేవుని బిడ్డలారా, నీటి కాలువన నాటబడిన చెట్టు వలె మన బ్రతుకు ఉండగలుగుతుంది. చప్పలు కొట్టి ప్రభును గణపరచుదము గాక. ఇవి నా సొంత మాటలు కాదు, వాక్యములున్న మాటలే నేను మీ ఎదుట పెడుతున్నాను. యేసు ప్రభు నోట నా మాటలు ఉంచాను. ఆయన మాటలు అంగీకరించే వాళ్ళు కావాలి. ఆయన మాటలు గైకొనే వాళ్ళు కావాలి. ఆయన మాటలు లక్ష్యం చేసే వాళ్ళు కావాలి. అట్టి వారి జీవితాలు, అట్టి వారి బ్రతుకులు దేవుని బిడ్డలారా ఉదయించు సూర్యుని వల్లే వారి జీవితాలు, కుటుంబాలు ఉంటాయని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా ఆయన మాట మనం ఏం చేయాలా? వినాలి. రెండోదిగా ఆయన నోట దేవుడు మాటలు ఉంచాడు, వాటిని మనం ఏం చేయాలా? గైకొనాలా, అంగీకరించాలి. మూడోదిగా ఏం చెబుతుంది అక్కడంటే, వినని వానికి ప్రతిదండన ఉంటుందని చెప్తుంది వాక్యం. ఉందా చూడండి, ఆ 19వ వాక్యం చెప్తుంది, అతడు నా నామమున నా పేరట చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంటే ప్రతిదండన చేసేవను. ఏం చేస్తాడంట? ప్రతిదండన చేస్తాడు. దేవుడు మనలను శిక్షించక మునిపే, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, దేవుని నుంచి ప్రతిదండన మన మీదికి రాక మునిపే యేసు ప్రభు మాటలను మనం ఏం చేయాలంటే, అవి దేవుడు ఆయన నోట పెట్టాడు గనక ఆ మాటలను మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. ఆ మాటలను వినాలి. వినని వానికి ఏం జరుగుతుందంటే ప్రతిదండన వస్తుందా? వస్తుంది. ప్రతిదండన వస్తుంది. కనుక మీ సంఘ కాపరిగా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను కలిగి
మీకందరికీ మరొకసారి 2 చేతులు జోడించి చెప్తున్నాను. లోపల బయట ఉన్నవాళ్ళు, బతుకు చిన్నది. ఆ చిన్న బతుకులో దేవుని బిడ్డలారా మారలాంటి అనుభవాలు వస్తాయి. ఆ మారలాంటి అనుభవాలలో బ్రతుకు కుమిలిపోకుండా ఆ మారని మధురంగా చూడాలనుకుంటే ప్రభు మాటలు మనం ఏం చేయాలంటే వినాలా. వినకపోతే ఏమవుతుందంట? ప్రతిదండన వస్తుందంట. దేవుని బిడ్డలారా ఎక్కడ మొదలు పెడతాడో తెలుసా? తీర్పు దేవుడు ఎక్కడ మొదలు పెడతాడో తెలుసా? తన ఇంటి దగ్గరనే పెడతాడంట. ఎక్కడ మొదలు పెడతాడంట? తన ఇంటి దగ్గర పెడతాడంట. ఫస్ట్ నన్ను నిలబెడతాడు, తర్వాత పాస్టర్ను నిలబెడతాడు, కొరేన్ను సుగును నిలబెడతాడు, తర్వాత మందిరానికి ఫస్ట్ మందిరంలో ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నారో, ఇట్లా బల్లకు ఎవరైతే నెలకొకసారి వస్తున్నారో, ఇట్లా అందరిని నిలబెడతాడంట. అందరిని నిలబెట్టి తీర్పు తన ఇంటి దగ్గరనే మొదలవుతుందంట. అన్యుడు ఎక్కడ నిలబడతాడో, దేవుని వాక్యాన్ని గైకొనవాడు ఎక్కడ నిలబడతాడో అని దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేను కాదు. దేవుని బిడ్డలారా పోయిన 2 వారాల కిందట ఆత్మగురికి వాక్యానికి పిలిచారు. వాక్యానికి పిలిస్తే ఒక సహోదరి పాట పాడుతూనే వచ్చింది. పాట పాడుతుంది. దేవుని బిడ్డలారా మైకు పట్టుకున్నది. దేవుని బిడ్డలారా ఆ సహోదరి చెయ్యి ఏమవుతుందంటే పాట పాడుతుంది, చెయ్యి వణుకుతుంది. పాట అయిపోయింది, మైక్ ఇచ్చింది, చెయ్యి వణకలే. మీకు అర్థమైందా లేదు? ఇక్కడ ఆమెకి చెయ్యి ఎందుకు వణుకుతుంది? మైకు పట్టుకున్నది. దేవుని బిడ్డలారా మైకు పట్టుకున్నది, చెయ్యి వణుకుతుంది. చెయ్యి వణుకుతుంది. లోపల ఏమవుతుంది? భయం. ఎందుకు? ఈ పాటను నేను గిట్టుకు వేస్తాను, వేయలేను. ఈ పాటకు న్యాయము చేస్తానో చేయను. ఈ పాటను ఇంతమంది ఉన్నారు, 100 మందిలో ఈ పాటకు నేను సరైన న్యాయం చేస్తానని ఏమవుతుంది? వణుకుతుంది. ఆమె చెయ్యి కుడి చెయ్యి వణుకుతుంది. మైక్ ఆ పాస్టర్ గారికి అక్కడ నడిపించి పాస్టర్ గారు మైక్ ఇచ్చిపోయింది, చెయ్యి వణకలేదు. నేను అనుకున్న మొత్తానికి ఈమె భయపడిందిరా అనుకున్నాను. మరి దేవుని తీర్పు రోజున మన చెయ్యి కాదు, తలకాయ కూడా వణుకుతుంది. ఆ రోజు జాగ్రత్త. తలకాయ కాదు, 2 కాళ్ళు కూడా, నడుములు, అవయవాలన్నీ కూడా గడగడ వణికిపోతాయి. బెల్షాజర్ కొనకలేదా? మేనే టెక్కల్ పారిసన్ అని గోడ మీద రాయబడినప్పుడు, బగ్దాద్ గోడ మీద రాయబడినప్పుడు దేవుని బిళ్ళరా రాజు చక్రవర్తి బెల్షాజర్ ఏమయ్యాడు? నడుము కీళ్ళు వదిలి గడగడ వణికిపోతున్నాడు. ఎప్పుడే కానీ నీకు ఏదున్నా దాన్ని బట్టి ఆనందపడు, కానీ ప్రభువును బట్టి మాత్రమే అతిశయించమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్క మాట చూడండి, ముగిస్తాను. దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యాన్ని చదువుకుందామండి. చూడండి 4వ అధ్యాయము 17, 18 చదువుతున్న రాజు చదువునైనా. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఇప్పుడు తలకాయ వనకాల్సిందే, కాళ్ళు వనకాల్సిందే, అవయవాలన్నీ కూడా వనకాల్సిందే. నీతిమంతుడే నిలబడుట దుర్లభమైతే అంటే అతనికి అవకాశము లేదు.
మరి వేషధారణం భక్తి చేసే వాళ్ళకి ఏముంటుంది? సంవత్సరం ఒకసారి చెప్పు, ఉంటుందా వాళ్ళకి ఏమైనా? వాళ్ళని ఎందుకు బయటికి దేవుడు తీశాడంటే తీర్పు దినాన మన హృదయం దోషారోపణ చేయకుండా మనం ఉండటానికే నామకార్థమైన భక్తులుండి ప్రభువు తీశాడు. మనం ఎందుకు మందిరాన్ని అలంకరణ చేయలేదు? మనం ఎందుకు జెండాలు కట్టలేదు? మనం ఎందుకు కేజీ రోడ్డు, మనది పెద్దది కేజీ రోడ్డు ఎందుకు స్టార్ కట్టలేదు? ఎందుకు మనం ఐపీ చర్చ్, ఇండియా పెద్దకు దేవుని సంఘమని ఎందుకు అందరికీ తెలిసేట్టు చేయలేదంటే ఇదంతా తాత్కాలికమైన సంతోషం. ఇది ఉంటుంది ఒకరోజు. నడుంకు కట్టుకునే వానికి ఉంటుంది దేవుని బిడ్డలారా, కింది మీదకి డ్రెస్ చేసుకునేవానికి ఉంటుంది దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రాలు ధరించుకునే వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్య చాలామంది దేవదూతలు అయిపోతున్నారు, వాళ్ళకు ఉంటుంది. ఇంకా అర్థమైందే లేదో దేవుని బిడ్డలారా. కొందరు యశరాజున్న దేవదూతలు అయిపోయి ఉంటారు దేవుని బిడ్డలారా. వాళ్ళు అక్కడ మాత్రమే ఆయనతో కాశ్యపు దేవదూతలు ఇంటికి వచ్చినాక పిశాసులు అయిపోయి ఉంటారు. ఇంకా ఆ వస్త్రం ఎవరు కట్టుకోవాలంటే ఆ కట్టుకునేలో కట్టుకుంటే సరిపోతుంది. అందరూ కట్టుకోవాల్సిన వస్త్రం తెల్లని బట్ట దేవుని బిడ్డలు. ఆ సేవకు సమర్పణ చేసుకున్న వాళ్ళు పాశ్రమ కట్టుకుంటే పాశ్ర కట్టుకుంటే సరిపోతుంది దేవుని బిడ్డలు. బట్టలో ఏముంది? గుణములు ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది వేసుకున్నా, ఇది నా యూనిఫామ్ కాబట్టి వేసుకున్నాను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఒకసారి వినండి. 4:17-18 దేవుని బిడ్డలారా, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి, వచ్చిందా లేదో చెప్పండి. ఎవరి ఇంటి దగ్గరంట? దేవుని. మనము ఎవరి ఇండ్లు ఇప్పుడు చెప్పండి గట్టి, ఎవరి ఇండ్లు మనము? ఎలియాజర్ చెప్పు నాయన, అంతేనా? తీర్పు అమ్మా అయ్యా, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీర్పు తీర్చుకుంటా పోతాడు. నీవు అన్యాయస్తుడా, నీవు న్యాయస్తుడా, నీవు మంచిదానివి, నీవు అయోగ్యురాలు అని దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినట్టు అది వచ్చి పట్టుకుంటుంది, ఇంకా ఎత్తుకుపోతుంది. అంతేనా కాదా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అక్కడి నుంచి ఏముంది ఇంకా చూడండి. అది మన యొద్దనే ఆరంభమైతే, అది మన యొద్దనే. ఇప్పుడు ఆ తీర్పు ఎవరి యొద్ద ఆరంభమైందంట? మన యొద్దే. చెప్పాను కదా, సంఘ కాపురి ఫస్ట్ నా యొద్దనే అది ఏమవుతుంది? ఆరంభమవుతుంది. తర్వాత నా నుంచి మీ దగ్గరికి వస్తుందా రాదా చెప్పండి? యథార్థమా కాదా? అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి, వారి బతుకు, వారి భవిష్యత్తు, వారి విద్య, వారి ఆస్తులు, వారి వెండి, వారి బంగారం, వారి చరస్థిర ఆస్తులు ఏమైపోతాయి? అంతేనన్నా? సువార్తకు లోబడిన వారి గతి ఏమవును? నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఉదయకాలం. ప్రార్థనలోకి వెళుతున్నాను దేవుని బిడ్డలారా. ఇంట్లో అంతా దేవుని బిడ్డలారా, కొడుకులు కోడాన్లు అంతా సంపాదించుతాలే, అంతా సాఫ్ట్వేర్లే, ఎంబీబీఎస్ డాక్టర్లే దేవుని బిడ్డలారా. అయ్యా, క్రిస్మస్ పెద్ద పండుగ, ప్రపంచం యావత్తు చేసుకుంటుంది. నా ఇంట్లో సంబరం లేదు పాస్టరయ్య, నా ఇంట్లో సంతోషం లేదు, నా ఇంట్లో ఆనందం లేదు. కారణం ఏంటంటే నా అల్లుడు వ్యాధి రోగం వచ్చేసి కన్నులు పెద్ద హాస్పిటల్లో వన్నాడయ్య అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నీకు లక్షలు నెల క్యాష్ నువ్వు చూడొచ్చు, కానీ దేవుని తీర్పు ఇంటి యొద్ద ఆరంభమగితే సువార్తకు లోబడిన వారి గతి ఏమవును? దేవుని బిడ్డలారా, ఆ సువార్త మాటలే దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువుల వారి నోట ఆ మాటలను పెట్టాడు. ఆ మాటలను గౌరవిస్తావా? ఆ మాటలను స్వీకరిస్తావా? ఆ మాటలను కై కొంటివా? నీ గతి ఎట్టుంటో తెలుసా? సామెతలు చెప్పినట్లుగా నీ గతి అది ఏమవుతుందో తెలుసా?
ముందుగతి నీకు రానే వచ్చును, నీ ఆశ భంగం కాని నేరదు. సువార్తకు లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే, దేవుడు యేసు ప్రభు నోట పెట్టిన మాటలకు విరోధులు కాకుండా విధేయులైతే నీ ఆశ ఎన్నడూ భంగం కానిదని వాక్యము సెలవిస్తుంది. అక్కడి నుంచి చూడండి, ఇక ఏం రాయబడింది? మరియు నీతిమంతుడే రక్షింపబడుట, కాపాడబడుట, సంరక్షించబడుట దుర్లభమైతే. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అనుకో, నువ్వు మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళిపోతుంటావు, లేదా నువ్వు ట్రైన్లో వెళుతుంటావు, లేదా పైన ఏరోప్లేన్లో వెళ్ళిపోతుంటావు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని దగ్గర నుండి దుష్టుడు ఏం చేస్తాడంటే అవకాశం చేస్తాడు. నేను ఇతన్ని యాక్సిడెంట్లో చంపాలా అంటాడు. నేను ఇక ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నా, మంటల్లో చచ్చిపోవాలంటాడు. పైన ప్రయాణం చేస్తున్నాడు మేఘాలలో, ఏదో ఒకటి అయ్యి చనిపోవాలా నేను చేస్తా అంటాడు. అంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. మనం ఎక్కడికి పోయినా రాకపోకల్లో కాపాడబడాలంటే అది దైవము కృప మన మీద నిలిచుండాలి. నీతిమంతుడే కాపాడబడుట దుర్లభమైతే, భక్తిహీనుడు అన్యుడు పాపి ఎక్కడ నిలుతురో ఉందా? చూడండి ఎక్కడుంది? భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? ఇంకా నిలిచే ప్రసక్తే, భక్తిహీనుడు కానీ పాపిగా నిలిచే ప్రసక్తే లేదు. పాపి రావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపి పాట నెంబర్ తీసారా ఎవరన్నా? పాపుల కతిని పరికించితివా పాతాళం పే. శిలువ చెంత అనే పాటలు ఉంటుంది కదా. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా పాతాళమే పర్యంతం. పాపుల గతిని పరికించితివా పాతాళమే పర్యంతం. పాతాళమే పర్యంతం. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను
ప్రార్థన చేద్దాం. అందరూ భయముతో భక్తితో ప్రార్థనలో ఉండండి. దేవుని బిడ్డలారా, భయంకరమైన సీనాయి కొండ మీద అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని మధ్యలో నుండి దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి ఆయన. కనబడని దేవుడిగా, కనబడే దేవునిగా ప్రత్యక్షం కాలేదు. అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడైన దేవుడు. ఆయన మాటను వినగలిగితే ధన్యుడవు సంఘమా. నీరు కట్టిన తోట వలె నీ జీవితం ఉండగలుగుతుంది ఆయన మాట వినగలిగితే. వినకపోతే ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగునని దేవుని వాక్యం అంటుంది. ప్రభువా, నేను సర్వనాశనం కాకూడదయ్యా. అవును తండ్రి, ఈ దినము నుంచి నీ మాట వింటాను ప్రభువా అని మనమందరం ప్రార్థనలో ఉందా. దేవుడు యేసు ప్రభు నోట ఆ మాటలను ఉంచాడు. ఆ మాటలను నువ్వు అంగీకరించగలిగితే, ఆ మాటలను నీవు గౌరవించగలిగితే నీ జీవితము సూర్య ఉదయము ఏ విధంగా వెలుగు ఇవ్వగలుగుతుందో నువ్వు ఆ విధంగా ఒక వెలుగిచ్చే వ్యక్తిగా ఆయన మాటలు వింటే ఉండగలుగుతావా. ఆయన మాటలు వినని వానికి ప్రతి దండన అని ప్రభు చెప్పాడు. అందుకే దేవుని తీర్పు ఆయన ఇంటి ఎద్దనే ఆరంభముకు కాలం వచ్చి ఉన్నదే. దేవుని సంఘమా, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు అన్యుడును ఎక్కడ నిలుతురో, సువార్తకు లోబడిన వారి గతి ఏమవునో. దేవుని వాక్యానికి లోబడుతున్నవా సహోదరుడా, ఓ సహోదరి? లోపల బయటున్న దేవుని సంఘమా, దేవుని సువార్తకు, దేవుని మాటలకు నువ్వు లోబడగలుగుతున్నవా లేదా విరోధిగా ఉన్నవా? సువార్తకు లోబడిన వారి గతి ఏమవును ఇక వివరించలేవు. దేవుని వాక్యానికి లోబడకపోతేవా నీ ఆరోగ్యం ఏమైపోతుందో, నీ సంపద ఏమైపోతుందో, నీ కుటుంబం ఏమైపోతుందో నీకు తెలియదు. దేవుని వాక్యానికి సువార్తకు లోబడు. నీటి కాలువల ఎవరను నాటపడిన బ్రతుకు వల్లే మీ జీవితాలు ఉంటాయి. పరిశుద్ధుడు విన తండ్రి, నా యేసు ప్రభువా, నా పరిశుద్ధాత్ముడవైన దేవా, ఈ క్రిస్మస్ పండుగ దినాలలో తండ్రి ప్రభువా, మరొక్కసారి నీ పుట్టుక గురించి జ్ఞాపకం చేసుకుని మీరు కృప చూపించారు. విత్తబడిన వాక్కులు 30, 60, 100 నీవు ఫలింపచేయండి. చాలామంది రాలేదు ప్రభువా, ఇంత నీ సన్నిధిని వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవా క్షమించండి, వారిలో ఒక ఆసక్తిని రగిలించండి. దేవుని ఇంటి యొక్క తీర్పు మొదలవుతుందని. అవును నా తండ్రి, స్వార్థకు లోబడిన వారి గతి ఏమవును? పాపియు అన్యుడు ఎక్కడ నిలుతురో. అవును ప్రభువా, దేవా నీకు వందనలైన చాలామంది రాలేకపోయారు. నీ సన్నిధికి క్షమించి రేపు డిసెంబర్ 25 పండుగ దినాన నడిపించండి నీ బిడ్డలను. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి నా తండ్రి. ప్రభువా, వచ్చిన బిడ్డలందరూ కూడా దర్శించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ బిడ్డలను పేరెపన కలగజేశారు దేవా. శ్యామలమ్మ గారిని బట్టి వందనాలు తండ్రి, వారి కుమారులు ఇద్దరిని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, విజయమ్మ గారిని బట్టి వందనాలు, వారి పిల్లలను బట్టి వందనాలు తండ్రి.
వారి పెరిమిటి బట్టి వందనాలు తండ్రి ప్రభువా. నైనా నీ బిడ్డలు ఈ దినము తండ్రి దేవా విధవరాలకు చీరలు తెచ్చారు ప్రభువా. వాటిని పంచుతుండగా తండ్రి ప్రభువా దేవా నీ బిడ్డలు కట్టుకున్నప్పుడు వారి సర్వశరీరానికి ఆరోగ్యం కలగాలి తండ్రి. తెచ్చిన బిడ్డలు క్రీస్తు మహిమలో అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.